ఈ మధ్యకాలంలో ఎక్కువగా వైలెన్స్ ఉన్న సినిమాలని ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు. దీనికి ఉదాహరణగా మొన్న మధ్య వచ్చినటువంటి మార్కోస్, అంతకుముందు వచ్చినటువంటి యానిమల్ మూవీ, వీటి ఇంపాక్ట్ ఆడియన్స్ మీద చాలానే ఉందని చెప్పాలి. ఎన్ని లవర్ బాయ్ హీరో ఇమేజ్ ఉన్న సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక యాక్షన్ మాస్ సినిమా చేస్తే వస్తుందని చాలా మంది హీరోలు నమ్ముతారు. ఇదే కోవలో ఇప్పుడు నాని కూడా చేరాడు. సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసే నాని ఇప్పుడు రఫ్ అండ్ టఫ్ హార్డ్ క్యారెక్టర్స్ చేయడానికి ముందుకు వస్తున్నాడు. దసరా సినిమాతోటే నాని ఆ ప్రయోగం చేశాడు. కానీ ఆ సినిమాలో నాని చేసిన ప్రయోగానికి అంత గుర్తింపు రాలేదు. హిట్ 3 మూవీతో నానిలో ఉన్న మరో కోణాన్ని ఆడియన్స్ కు చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ఈ మూవీలో నానిది దాదాపు వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన శ్రీనిధి శెట్టి మంచి క్యారెక్టర్ అయితే చేసింది. ఇకపోతే డైరెక్టర్ శైలేష్ కొలను, అతను గతంలో వెంకటేష్ తో తీసిన సైందో సినిమా అనుకున్నంత హిట్ టాక్ రాకపోయినా ఆ సినిమా ద్వారా అతను తనకంటూ ఒక పందాన్ని అయితే ఏర్పాటు చేసుకోగలిగాడు. అదే స్టైల్లో ఇంకాస్త డోస్ పెంచి తీసిన సినిమానే ఈ హిట్ 3. ఈ సినిమాలో నాని నటన హైలైట్. సింపుల్ గా కథలోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఒకే తరహా హత్యలు 13 జరుగుతాయి. వాటన్నిటి వెనక ఏదో ఒక గ్యాంగ్ ఉందని అయితే అందరూ భావిస్తారు. జమ్మూ కాశ్మీర్లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ లో పనిచేస్తున్న హీరో నాని ఒక భయంకరమైన హత్య కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అయితే అదే టైంలో అతనికి ఈ దేశవ్యాప్తంగా జరిగిన 13 హత్యలు కూడా ఒకే ప్యాటర్న్ లో ఉన్నాయనే విషయం తెలుస్తుంది. వీటి వెనక ఒక పెద్ద గ్యాంగే ఉందనే విషయం కూడా నాని కనిపెడతాడు. ఆ గ్యాంగ్ ఏంటో తెలుసుకోవడానికి అతను చేసిన ప్రయత్నం, ఆ గ్యాంగ్ ఆల్మోస్ట్ పట్టుకోవడానికి అతను కేసు మొత్తం సాల్వ్ చేసేసాడు అనుకున్న టైంలోనే అనుకోకుండా అతనికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ కేసుని అయితే వదలడు. మళ్ళీ ఇదే కేసుని కంటిన్యూ చేస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళి కూడా. అయితే ఈ క్రమంలో అతను ఏం సాధించాడు, విలన్స్ ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమాలో చూపించిన మెయిన్ కాన్సెప్ట్. ఫైనల్ గా అతను సాధించింది ఏంటి, విలన్స్ ని ఎలా ఎదుర్కొన్నాడు, ఈ సినిమాలో అతను చేసిన రచ్చ ఏంటి తెలుసుకోవాలంటే మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఇది ఓవరాల్ గా స్టోరీ. స్పాయిలర్స్ ఏమి లేకుండా స్టోరీ సింపుల్ గా ఎలా ఉందో చెప్పేశాను. నాని ఇంతకుముందు ఎప్పుడూ చేయనటువంటి క్యారెక్టర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో అయితే నాని సక్సెస్ అయ్యాడని చెప్పాలి. పర్ఫార్మెన్స్ పరంగా ఈ సినిమాలో నటీనటులు అందరూ బాగానే చేశారు. కాకపోతే ఫస్ట్ హాఫే కొంచెం స్లోగా సాగుతుంది. మనం కొన్ని సంఘటనలు ఊహించుకోవడానికి వీలుగా ఉంటాయి. మనం ఊహించేసుకోవచ్చు ఏం జరుగుతుందో కూడా. ఇకపోతే సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంటుంది. అందులో ఫైట్ సీన్స్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా గేమ్ తరహా రింగ్ ఫైట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మాత్రం చాలా ఎక్సలెంట్ గా వచ్చాయి. వాటి కంపోజింగ్ కూడా చాలా బాగా కుదిరింది. అందులో నాని పర్ఫార్మెన్స్ కూడా ఇంకా హైలైట్ గా ఉంది. కాకపోతే ఇప్పటివరకు ఫ్యామిలీ మ్యాన్ గా చూసి నానిని ఒకేసారి ఇలా చూసరికి ఆడియన్స్ అంతగా ఇష్టపడకపోవచ్చు. అందుకే నాని ముందు నుంచి ఆడియన్స్ ని ప్రిపేర్ చేస్తూ వచ్చాడు. దసరా సినిమా అందులో భాగంగా తీసిందే. నెక్స్ట్ రాబోతున్న పారడైజ్ మూవీ గ్లిమ్సీ అయితే అందరూ చూసే ఉంటారు. ఇకపోతే ఈ సినిమాలో విషయానికి వస్తే ఎమోషన్స్ అంతగా పండలేదు, మరీ టూ మచ్ వైలెన్స్ ఎక్కువ ఉంది. ఈ తరహా వైలెన్స్ మన తెలుగు సినిమాల ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే చూస్తున్నారు. గతంలో ఇలాంటివన్నీ హాలీవుడ్ మూవీస్ లో చాలా కామన్ అయినా కానీ ఇండియన్ మూవీస్ కూడా ఇప్పుడిప్పుడే వీటిని అడాప్ట్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా అన్ని ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అంటేనే ముందు యాక్షన్ వైలెన్స్ ఉంటేనే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. ఒక మంచి రొమాంటిక్ మూవీ తీసుకొని పాన్ ఇండియా స్థాయిలో తీయాలంటే పెద్దగా అయితే దానివల్ల ఉపయోగం ఉండదని చాలా మంది భావిస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలాంటి సినిమాలో నాని ఉండటం, నాని తనను తాను ఒక పర్ఫెక్ట్ హీరోగా నిరూపించుకునే క్రమంలో ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకుని ఉంటాడని అనుకోవచ్చు బహుశా. లేదా నెక్స్ట్ రాబోయే సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీస్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. బహుశా నాని కూడా పాన్ ఇండియా స్టార్ అవ్వాలని అనుకుంటున్నాడేమో. పాన్ ఇండియా లెవెల్ ఎదగాలంటే ముందు తన మార్కెట్ పెంచుకోవాలంటే ఇలాంటి సినిమాలు కూడా చేయాలని బహుశా నాని భావించుండొచ్చు. ఇంతకీ హిట్ 3 హిట్ ఆఫ్ అట్టా అంటే ఆడియన్స్ నుంచి ఇప్పటి వరకు వస్తున్న రెస్పాన్స్ని బట్టి చూస్తే ఇదే బజ్ కంటిన్యూ అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అబోవ్ యావరేజ్ గా నిలిచిపోతుంది. మీరు ఇప్పటికే ఈ సినిమా చూసుంటే ఈ సినిమా పట్ల మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఒకవేళ మీరు ఈ సినిమా చూడకపోతే ఈ సినిమా దేనికోసం చూడాలనుకుంటున్నా కూడా కింద కామెంట్లో చెప్పండి.